నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్‌లో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండాలి అని జెప్పేసి ఒక రకమైన ప్రోత్సాహాన్ని నారా లోకేష్ గారు పర్యటనలో అందిస్తూ ఉన్నారు. మరదసలు అంటే ఆయన ప్లాన్ ఏంటసలు? ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? అసలు దీని వెనుక ఏంటి అన్నదైతే కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. సో, అంటే ఆయన సెపరేట్‌గా ప్లాన్ తీసుకుంటూ ఉన్నారా? లేపోతే ఒక చర్చల ద్వారానే వాళ్ళ పిలుపుకి కారణమవుతూ ఉన్నారా? సో, వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడానికి ఆఫ్‌కోర్స్ వాళ్ళకి రైట్ ఉంటుంది. బట్ ఎళ్లి ఆహ్, ఒక దాని గురించి పిలుపు ఇవ్వడం అనేది ఏంటి అన్న దాని గురించి మనకి బ్రీఫ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు జనసేన నేత మెరుపుల మహేష్ గారున్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం. సార్ లోకేష్ గారి పర్యటన ఆస్ట్రేలియాకి సంబంధించి మీరు వినే ఉంటారు. మీకు తెలుసు పార్టీ లోపల జరిగేవన్నీ. లోకేష్ గారు ఎక్కడికెళ్తారు? ఎక్కడ నుంచి వస్తారు? ఇవన్నీ గూడాను. ఏంటి సార్ అంటే మీరే బ్రాండ్ అంబాసిడర్‌లో అంటున్నారు. అంటే ఏమైనా డేటా సెంటర్‌కి సంబంధించి కొత్తగా ఏమైనా అక్కడి నుంచి బ్రాండ్ అంబాసిడర్స్‌ని సెట్ చేస్తున్నారా? మేడం మేడం ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు టూర్ ఏదైతే ఆస్ట్రేలియా టూర్ ఉందో ఇదేంటంటే మేడం యాక్చువల్‌గా ఇది ఒక 5 డేస్ టూర్. సో ఆయన వెళ్ళడానికి రీజన్స్ ఏంట్రా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఎలా ఉంది అని చెప్పి స్టడీ చేయడానికి అతను వెళ్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఫారిన్ కంట్రీసెస్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ఆ కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పడం కోసం తీసుకొస్తున్నటువంటి సబ్జెక్ట్ ఒకటి. రెండోది ఏంట్రా అంటే ఈ ప్రాసెస్‌లో డయాస్పోరా ఒకటి తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఎవరెవరైతే ఇండియా నుంచి వెళ్ళో లేకపోతే ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో స్కాటర్ అయిపోయి ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక యూనిట్ గా తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఇప్పుడు ప్రతి చోట జరుగుతా ఉంది. ఇప్పుడు ఎవరిలా కానీ మనం ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళంతా రావడం, లేదు యుఎస్కి వెళ్తే యుఎస్ లో తెలుగు వాళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ లోకి రావడం అనేది ఒక కాన్సెప్ట్ గా ఎప్పటి నుంచో జరుగుతా ఉంది. ఆ ప్రాసెస్ లో ఈయన మొన్న కొన్ని మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా ఉన్నాయి. అంటే ఫర్దర్ గా కొన్ని స్టేడియంస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్న దాని మీద కూడా విజిట్ చేసే అలాంటి వాళ్ళని కూడా కలుస్తున్నట్టు కూడా ఉంది. బట్ ఎందుకు ఇప్పుడు వెళ్తే ఎందుకు ఇమీడియట్లీ దానికి ఫోకస్ వచ్చిందంటే రీజన్ ఏంట్రా అంటే ఎలా చెప్పాలంటే మేడం ఇప్పుడు మన మన ఇండియన్స్ లో పర్టికులర్ గా ఏపీ వాళ్ళు మీకు చూసినట్టయితే యుఎస్ కానీ లేకపోతే ఆల్ ఓవర్ ద వరల్డ్ మన వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఎవరైతే మనం హైదరాబాద్ ని ఎలా చెప్పే వాళ్ళం అంటే అమీర్పేట్ ఇస్ ద గేట్ వే ఆఫ్ అమెరికా అనే వాళ్ళం ఒక టైంలో. సో అమీర్పేట్ లో 4-5 కోర్సులు చేస్తున్న వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో చెప్పాలంటే ఏంటంటే పర్టికులర్లీ మన దాంట్లో. సో ఇట్లాంటి టైంలో ఎవరెవరైతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇలా ఎవరైతే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడు ఏమవుతున్నారు అంటే దే వాంట్ టు గో ఫర్ ఏ స్టార్ట్అప్స్ కి వెళ్ళాలనే ఒక ప్లాన్స్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంది. ఇప్పుడు మన దాంట్లో వెళ్ళిన వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఒక జస్ట్ ఎంప్లాయ్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి గ్రీన్ కార్డు లేకపోతే పిఆర్ లేకపోతే ఇలాంటివన్నీ వాళ్ళకి వచ్చిన తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఏం చేస్తారా అంటే తిరిగి నేను మళ్ళా వాళ్ళకి ఇండియాకి రావాలా, తిరిగి మళ్ళా నా హోమ్ టౌన్ కి వెళ్ళాలా, హోమ్ ల్యాండ్ లోకి వెళ్ళాలా అనే ఎన్విరాన్మెంట్స్ వాళ్ళకి ఉండదు. సో తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 మంది కలిసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడము లేకపోతే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు జనరల్ గా. సో ఇది ఈ మధ్య కాలంలో ఏమైందంటే మన యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది చెప్పాలన్నట్టయితే. ఈ రోజు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇండియన్స్ యొక్క సిఇఓస్ తీసుకున్నట్టయితే మాక్సిమం సిఇఓస్ మన ఇండియా వాళ్ళే ఉన్నారు. రెండోది ఏంటంటే ఇది పర్టికులర్ గా మన తెలుగు వాళ్ళకి మనము వాట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే వీఆర్ వెరీ గుడ్ అట్ కోడింగ్ లో మనం కొట్టే వాళ్ళు ఉంటారు మనం చెప్పాలన్నట్టయితే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు కరికులం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కోడింగ్ మనకు వచ్చే టెక్నికల్ స్కిల్స్ ఏపీలో ఉండే అంత ఇంజనీరింగ్ ఇచ్చేంత టెక్నికల్ స్కిల్స్ ఏ స్టేట్ కూడా అంత ఇవ్వదు. మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్ కాన్సెప్ట్ పర్టికులర్ గా ఈ కోడింగ్స్ ఉంటుంది. సో కాబట్టి మన వాళ్ళు అక్కడ ఏం చేస్తారా అంటే ఎందుకు ఆ స్కిల్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడే పని చేయాలా, నేను ఫర్దర్ గా నేను మళ్ళీ ఎందుకు కొన్ని స్టార్ట్అప్ చేయకూడదు అనే కాన్సెప్ట్స్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని అదర్ కంట్రీస్ లో వాళ్ళకి ఇచ్చే తారీఫ్స్, వాళ్ళకి వచ్చే ట్యాక్స్, లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడు సో ఇప్పుడు ఏమవుతుందిరా అంటే దీన్ని మనం ఎందుకు క్యాప్చర్ చేసుకోకూడదు, ఒక ఎవడో 100 కోట్లు ఎవడో ఒక స్టార్ట్అప్ చేసేటప్పుడు దీన్ని మనం ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనే దాని మీద సో ఈ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని లోకేష్ గారు మొన్న వెళ్ళడము మీరే బ్రాండ్ అంబాసిడర్స్ గా మాకు ఉండాలి అని చెప్పడం రీజన్ ఏంటంటే రేపు మీరు వచ్చి ఎవరొచ్చి మాకు వచ్చి ఇన్వెస్ట్ చేసినా మీరు ఇక్కడ స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా ఇట్స్ నాట్ అబౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్స్ ఎ ఫాస్ట్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తో
మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేము మీకు ఏ క్లియరెన్స్ ఇవ్వాలన్నా కానీ చాలా తక్కువ టైంలో మేము క్లియరెన్స్ చేస్తాము, మీకు ఎటువంటి సబ్సిడీస్ ఇవ్వాలన్నా ఇస్తాము, గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏమి ప్రోత్సాహం కావాలన్నా కానీ ఎగ్జంప్షన్స్ కావాలన్నా కానీ మేము ఇస్తాము, మీరు రండి అని చెప్పినప్పుడు డెఫినెట్లీ ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేసి కెరీర్ చూద్దాం అనుకుంటాడో వాళ్ళందరూ కూడా అరే మనకి ఎంత ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు మన ఎందుకు మన హోమ్ ల్యాండ్ వెనక్కి వెళ్ళి మన ఎందుకు అక్కడ స్టార్ట్ చేయకూడదు, దట్టు మనకి ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా, దట్టు ఈ రోజు సెంట్రల్ సపోర్ట్ కూడా మనకు ఉంది కదా అనే పాయింట్ ఆఫ్ మీద ఇన్వెస్టర్స్ అక్కడ చేయకుండా తిరిగి ఇక్కడ వచ్చి చేయగలిగితే అగైన్ ఇట్ విల్ జనరేట్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక 10% 20% ఆఫ్ యూత్ కి ఇక్కడ మనం జాబ్స్ ప్రొవైడ్ చేసే దాంట్లో ఎలాగో మనం ఒక 20 lakhs ఆఫ్ జాబ్స్ అనే దాని మీద ప్రామిస్ చేసినాం కాబట్టి ఇలాంటి దానికి కూడా అవకాశాన్ని ఎందుకు వాడుకోకూడదు అని చెప్పడంలో ఈ రోజు ఆ విధంగా వెళ్ళడము, ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే మా దగ్గర రావాలని చెప్పడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి మా దగ్గర మేము ఏదో చేస్తాం పడదామంటే ఎలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది? కాన్ఫిడెన్స్ అంత ఈజీగా రాదు. సో ఎప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది? మొన్న వచ్చిన గూగుల్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, గూగుల్ వాళ్ళే మనల్ని నమ్మొచ్చినప్పుడు, గూగుల్ వాళ్ళకే మనం ప్లేస్ ఇచ్చినప్పుడు, గూగుల్ వాళ్ళకే మనం హెల్ప్ చేసినప్పుడు వై నాట్ మీకెందుకు ఇవ్వకూడదు, మీరెందుకు రాకూడదు అని ఒకలాంటి ఇంప్రెషన్ ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్స్ వెరీ కామన్ మేడం. నేను ఎందుకు అక్కడ పెట్టాలి అంటే ఇది ఉంది కాబట్టి పెట్టచ్చు, ఇది ఉంది కాబట్టి పెట్టచ్చు. సో అనే దాని మీద ఇమీడియట్లీ గూగుల్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటాం, దీన్ని ఎంత క్యాష్ చేసుకుంటాం అనే దాని మీద గవర్నమెంట్స్ ఇలా యూజ్ చేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దాన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడము, అలాంటి కన్విన్స్ చేయడము, అలాంటి చెప్పడం ఉంటుంది. లెట్ us see. ఎందుకంటే నేను అనుకోవడం ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఆస్ట్రేలియాతోనే కాదు, ఫర్దర్ గా ఇలాంటివే టూర్స్ నాకు తెలిసి అదర్ ఇండియాలో ఐ మీన్ యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ అలాంటి చోట్ల కూడా వెళ్తే కూడా మనం కొంతమంది మనం ఎవరైతే స్టార్ట్అప్స్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే యూనిట్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ప్లేస్ అనేది మంచి ప్లేస్ అని చెప్పడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలా, దాన్ని వాడుకోవాలా. అప్పుడే మనకు కొంచెం బెటర్ ఇన్వెస్టర్స్ వస్తారు, కంటిన్యూటీ కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అది జరుగుతుంది కూడా యాక్చువల్ గా. మహేష్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే పిలుపునిచ్చారో రమ్మని చెప్పేసి, సో మీరు అన్నట్టుగాను ఇప్పుడు అంటే రాజకీయంగా చూసుకున్నా కూడాను ఒకప్పుడు చక్కటి మద్దతు అందించారు టీడీపీ ప్రభుత్వానికి. సో ఇప్పుడు విజయానికి పునాది వాళ్ళు కూడా కొన్ని రాళ్లుగా వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ని అందించారు అనే మనం అనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు అమెరికాలోని లేదా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి చోట వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ గా వాళ్ళ గ్రోత్ కానివ్వండి, వాళ్ళ సాలరీ బేసిస్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేది ఏదైనా కూడాను. సో ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు పుట్టిన గడ్డ మీద మమకారం ఉండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి రావాలనే మీరు అన్నట్టుగా గూగుల్ డేటా సెంటర్ లోని ఇన్ కేస్ వాళ్ళకి వెల్కమ్ చెబితే ఆ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ రకంగా ఏమైనా రావాలి అని ఏమైనా ఉంటే వాళ్ళు ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ గెయిన్ అవ్వగలుగుతారా? దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ థింగ్ మీరు అన్నట్టుగాను ఇన్ కేస్ ఎవరైనా ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైనా వాళ్ళకి పెట్టుకోవాలి అనే ఆలోచన గతంలో ఉన్న వాళ్ళు, సో అంటే మనం చూసాము ఇప్పుడు పెడితే లాభం ఉంటుందో రాదో, ఎలాంటి పర్యవసానాలు మనం చవి చూస్తాము అని మనం కోవిడ్ టైంలో కూడా బాగా చాలా మటుకు ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేసినవి కూడా మనం చూసాం. ఎన్ఆర్ఐస్ వచ్చి పెట్టిన వాళ్ళు కూడా క్లోజ్ చేసి బ్యాక్ అయ్యారు చాలా మంది. సో అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైనా బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలోని. వన్ ఈజ్ ద ఎంప్లాయీస్, ఇంకొకటి ఇండస్ట్రీస్ పరంగాను. సో వాళ్ళు ఏ రకంగా ఇండియాని ఆంధ్రప్రదేశ్ ని అట్రాక్ట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? అంటే మీ లెక్క ప్రకారము, అలాగే ప్రజల మైండ్ లో ఏముందంటారు? మేడం ఇప్పుడు మనం వెళ్ళి అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇండియాలోకి తీసుకొచ్చి ఏపీలో తీసుకొచ్చేసినా లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ వచ్చి పెట్టుకోమంటే దానివల్ల యూజ్ ఉండదు. అది కరెక్ట్ కాన్సెప్ట్ కూడా కాదు ఇక్కడ. సో ఇక్కడ మన పాయింట్ ఏంట్రా అంటే ఆల్రెడీ ఎవరైతే ఆస్ట్రేలియాలో ఉన్నారో లేకపోతే యూకేలో ఉన్నారో మీరు ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు చేసే కంపెనీస్ ఏదైతే రన్ అవుతుందో మీరు ఇక్కడ రన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఫర్దర్ గా ఒక 100 కోట్లు 500 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మా పక్క చూడండి అంటున్నారు తప్ప ఇప్పుడు గూగుల్ వైజాగ్ వచ్చినంత మాత్రాన అమెరికాలో కంపెనీ ఎత్తినట్టు కాదు. సుందర్ పిచై ఇక్కడికి వచ్చినంత మాత్రాన సుందర్ పిచైకి గూగుల్ తో సంబంధం లేకుండా ఉండడం కాదు. సో మనం ఏంట్రా అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మేడం ఈ రోజు మనము ఎలా ఇప్పుడు మనకు కోవిడ్ మనకు ఏం నేర్పించిందంటే మేడం, కోవిడ్ మనకు చాలా లెసన్స్ నేర్పించింది. అందులో ఒక లెసన్ ఏంటంటే ఇంట్లోనే కూర్చొని వర్క్ చేయొచ్చు అనే కాన్సెప్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ని అప్పటి వరకు కూడా కంపెనీస్ అనుకోనే లేదు చెప్పాలన్నట్టు. సో
ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ స్టార్టింగ్ లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పటికి కూడా కోవిడ్ అయిన 4-5 years కూడా స్టిల్ చాలా కంపెనీస్ హైబ్రిడ్ మోడ్ లో వెళ్ళిపోతాను. అంటే ఏంట్రా అంటే ఇంట్లోనే ఎంప్లాయీస్ పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మోర్ దెన్ ఎంప్లాయీ 8 hours కాకుండా 12 hours పనిచేస్తున్నారు. డెడ్ లైన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవుతా ఉంది చెప్పాలన్నట్టయితే. సో ఇవన్నీ ఇదంతా ఏది నేర్పించిందంటే మనకు ఒక అబ్స్టకలే నేర్పించింది చెప్పాలంటే. సో ఒక కోవిడే ఇలా అంటే ఒక సెక్టార్ ని బాగా వాడుకునేది ఏదైనా ఉంటే ఐటీ సెక్టారే. కోవిడ్ ని చెప్పాలన్నట్టయితే ఎంప్లాయీస్ కూడా చాలా సేవ్ చేశారు, చాలా ఇన్వెస్ట్ చేశారు అంతా కూడా. సో ఈ రోజు ఏమంటున్నామంటే ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా కంపెనీ ఇండియాలోకి వచ్చి లాంచ్ అయిందని వైజాగ్ లో పెట్టారనుకోండి, ఆపరేటింగ్ ఇండియన్ ఎంప్లాయీసే పనిచేస్తారు అక్కడ. ఇండియా ఎంప్లాయీస్ పనిచేస్తారు, మన వాళ్ళే పనిచేస్తారు. సో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి మేడం. ఇండియా ఎంప్లాయీస్ కి ప్రపంచంలో ఏ దేశంలో ఐటీ ఎంప్లాయీస్ కన్నా ప్రాబ్లం అవుతుందేమో కానీ ఇండియా ఐటీ ఎంప్లాయీస్ కి మాత్రం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాదు. ఇండియా వాళ్ళకి అసలు తిరిగేలేదు ఐటీలో. దానికి రీజన్ ఏంట్రా అంటే మనం టెక్నికలీ స్టఫ్ అనే పాయింట్ ఒకటైతే, రెండోది ఏంటంటే ప్రపంచంలో 24/7 365 days పనిచేసే ఓన్లీ కంట్రీ ఇండియా మాత్రమే. అంటే మీరు అమెరికాలో చూసినట్టయితే ఒక టైం తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో లైట్స్ ఆఫ్ చేసి ఉంటారు. సో అంటే ఏంటంటే 8 hours తర్వాత అమెరికాలో ఎవడో పనిచేయడు. ఆస్ట్రేలియాలో 8 hours తర్వాత ఎవరో పనిచేయరు. యూకేలో 8 hours తర్వాత ఏ కంపెనీస్ పనిచేయరు. సో ఇండియాలో చూసినట్టయితే ప్రతి కంపెనీ 3 shifts మనం చేస్తాం. అంటే అమెరికాలో వాడు మేలుకున్నప్పుడు ఇండియా వాడు పడుకుంటాడు, కానీ మనం పనిచేస్తాం. సో అలాగా పనిచేసే కంట్రీస్ ఈ ప్రపంచంలో ఇండియా తర్వాత ఫిలిప్పైన్స్ లాంటి దేశము, ఇండోనేషియా వాళ్ళు మాత్రమే ఉన్నారు. బట్ వాళ్ళు మనకంటే కూడా టెక్నికల్ అంత స్ట్రాంగ్ కాదు. సో మనకేంట్రా అంటే ఇలాగ ఆస్ట్రేలియా కంపెనీస్ వచ్చినా కానీ ఇండియాలో వాడు అక్కడ నైట్ లో పనిచేస్తున్నా, పగుల్లో పనిచేస్తూ కూడా నైట్ లో ఇండియాలో వర్క్ చేస్తారు. సో కాబట్టి అది వాళ్ళకి కావాలని కోరుకుంటారు. సో ఇండియాలో వాళ్ళ క్లయింట్ ఇండియాలో మనం పెట్టినట్టయితే దిస్ పీపుల్ 24 hours వర్క్ చేసే పాసిబిలిటీ ఉన్నటువంటి కంట్రీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్. సో వాడు మాత్రం 8 hours పనిచేస్తాడు క్లయింట్ బేస్ లో. బట్ ఇక్కడ అలా కాదు. సో కాబట్టి వై మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తుంది, అమెరికా వాడు ఎందుకు మన మీద డిపెండెంట్, ఎందుకు ప్రపంచంలో వాళ్ళందరూ మన మీద డిపెండెంట్, నేను ఐ కెన్ స్ట్రాంగ్లీ పుట్ దిస్ పాయింట్. మనం 24/7 3 shifts పనిచేసే చాలా తక్కువ కంట్రీస్ లో ఎక్కువ మంది ఇండియన్స్ కాబట్టి. మీరు చూడండి అసలు ఆస్ట్రేలియా వాడు మార్నింగ్ 9 తర్వాత 9 to 5 తర్వాత వాడు కంపెనీలో పని చేయడు. మీరు యూకేలో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎవరు పని చేయరు. కానీ మన ఇండియాలో 5 o'clock తర్వాత కంపెనీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నైట్ 2 o'clock కి కంపెనీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద ఇండియన్స్. మనం దీన్ని పనిచేస్తాం కాబట్టి ఇలా ఆలోచిస్తారు కంపెనీస్ కూడా. సో మనం అక్కడ కంపెనీ స్టార్ట్ చేసినా మన అవర్స్ లో వర్క్ చేయరు కదా, ఇండియన్ అవర్స్ లో వర్క్ చేస్తారు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగా వాళ్ళు ఫర్దర్ గా అదే మేడం మెయిన్ ఏంటంటే మీరు రండి మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టీసీఎస్ కి ఈ గవర్నమెంట్ 99 rupees ఎంతకో ల్యాండ్ ఇచ్చారు అసలు. సో అది అప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారు అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు మీకేంటి బాధ అన్నారు. ఈ రోజు ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ మీద పెట్టాలా, చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఐటీ మినిస్టర్ వచ్చాడు, సో స్టేట్ లో బాగుంది, సపోర్ట్ ఉంది, అందరు సపోర్ట్ ఉంది, సో ఓకే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఏ అవకాశం వచ్చినా కానీ వాడుకోవడానికి మనం ప్రొయాక్టివ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కైండ్ లో లోకేష్ గారు వెళ్ళి మాట్లాడడం అనేది డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్ అండ్ ఇట్స్ నీడ్ ఆల్సో చెప్పాలి అన్నట్టయితే. అవును. సో అదే సార్, అంటే ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్. ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఇప్పుడు H1B వీసాస్, టారిఫ్స్, టీసీఎస్ దీనికి సంబంధించి ఇష్యూస్ జరగడము, ఈ కటింగ్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇండియా ఎక్కువగా మొగ్గు చూపే ఛాన్స్ ఏమైనా ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నది ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఎందుకనంటే కాళ్ళ దగ్గరికే వచ్చినప్పుడు కాదని ఎవరు అనుకుంటారు, సో ఇక్కడే స్థిరపడొచ్చు అక్కడ కన్నాను అని. సో దానికి సంబంధించి డౌట్స్ ఉన్నాయన్నమాట. మేడం ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ టూర్ లో కేవలము ఐటీ సెక్టార్స్ మీద మాత్రమే ఫోకస్ అనేది కాలేదు మేడం. సో ఎందుకంటే మనం ఓన్లీ ఐటీ సెక్టార్ కే మనం కన్ఫైన్ అయిపోతూ ఉన్నట్టయితే అది ఐటీ సెక్టార్ ఒకటే అయితే మనము హై స్కిల్డ్ వాళ్ళకి మాత్రమే మన ఎంప్లాయ్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం మన ఐటీ సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే. మన ఇండియాలో మీకు హైలీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుందిరా అంటే మనకు 100% లో హార్డ్లీ 10 to 20% కంటే కూడా ఎక్కువ ఉండదు. ఓన్లీ 20% మీదే మన ఫోకస్ అంతా పెడితే కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఏంటంటే అంటే ఈవెన్ ఐ థింక్ డైరీ ఫార్మ్స్ మీద ఎలా జరుగుతుంది వాళ్ళ యొక్క డైరీ ఫార్మ్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు కానీ, సో ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ గా అక్కడ కొన్ని అదర్ ఇండస్ట్రీస్ ఇది కాకుండా
ఈ యొక్క స్టేడియంస్ కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ వైజ్ కానీ ఇలా చాలా దాని మీద మనం ఈ రోజు ఫోకస్ చేయాల్సిన స్టడీ చేయడానికి అతను వెళ్ళాడు ఒక 5 days టూర్ లో. చూద్దాం మరి ఇక్కడ ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి తెలుసుకుందామని చెప్పే దాని మీద ఇది మనం ఒప్పుకోవాలి మేడం. ఎందుకంటే అసలు నేను అంటాను మేడం, ఇప్పుడు ఇది కాంటెక్స్ట్ లో కాకపోయినప్పటికి కూడా ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటారు. కానీ నేను అంటాను ఇండియా అనేది బాగా డెవలప్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు ఈవెన్ మా ఓన్ బ్రదర్ కూడా యూకే లో ఉన్నాడు. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ పిల్లోడు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. అక్కడ హాస్పిటల్స్ వెళ్ళాలన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తారు. అంటే బాగా డెవలప్ అయిన దేశాల్లో వాళ్ళు హాస్పిటల్స్ ని కానీ స్కూల్స్, వైద్యము, విద్య, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. చూడండి చూడండి ఎంత డెవలప్డ్ అంటే ఇండియాలో మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. మనకి ఎంత డబ్బులు ఎక్కువ అయిపోయిందంటే అప్డేటెడ్ అప్గ్రేడ్ వెర్షన్స్ సార్ మనవి. మనం ఎంత అంటే మనం అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు కూడా వైద్యానికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నిలబడుకుంటే మనం వెళ్ళాం. మనం ఇప్పుడు కూడా ఏంటంటే మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తాము. రెండోది అంటే మన పిల్లల్ని కూడా అంటే ఇండియాలో అంటే ఎలా చెప్పాలంటే ఎవరెవరైతే ఈ రోజు ఫారిన్ లైన్ ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళంతా ఇండియాలో ప్రైవేట్ స్కూల్ చదివినారు. వీళ్ళ పిల్లలు అక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. అది విచిత్రము. దాని అక్కడ యాక్సెప్ట్ చాలా తర్వాత ఒక మంచి పాయింట్ విన్నాను. అదే మేడం చెప్పడం. ఇక్కడేమో ప్రైవేట్ స్కూళ్ళకి ఇలా ప్రైవేట్ స్కూల్స్ చదువుకుంటారు అక్కడికి. అంటే నేను అన్నం ఏంటంటే ఇది ఇండియాలో కూడా జరిగింది అంటే అప్పుడు డెవలప్ అయినట్టు మనం అప్పుడు డెవలప్ అయినట్టు. కానీ ఇండియాలో ఏం జరుగుతుంది, అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు డెవలప్ అయిందని. మనం ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డెవలప్ అయినట్టు, ధైర్యంగా ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేరిస్తే డెవలప్ అయినట్టే కానీ ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే డెవలప్ కాలేదని అర్థం. ఖచ్చితంగా సార్. ఇది నిజంగాను కాస్త ఇది అప్లై చేస్తే సో డెవలప్మెంట్ ఈజ్ అనే పెండింగ్ పిటిషన్ టేబుల్ మీదే ఉంది. ఇంకాను ఇప్పుడు అందరూ ఏదైతే డెవలప్మెంట్ అయిపోయిందని అనుకుంటున్నామో సో అన్ని రకాలుగా క్లీన్లీనెస్ విధంగా చూసుకున్నా, లేదంటే మీరన్నట్టు ఇండస్ట్రీస్ పరంగా ముఖ్యంగా తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి ప్రభుత్వాలు తరతరాలుగా మారుతూనే వస్తున్నాయి. కానీ అసలు ఎలాంటి కించిత్ చేంజ్ కూడా ఎక్కడ కనిపించడం లేదని అనిపిస్తుంది. 100కి 10% పిల్లలు అనుకుంటాను స్కూల్స్ కి వెళ్తున్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు, వాళ్ళకి కూడా బెంచెస్ ఉండవు, పుస్తకాలు ఉండవు, టీచర్స్ రారు. అసలు టీచర్స్ నే తీసుకోవడం లేదు ఉద్యోగాలకి. చాలా సమస్యలు ఉన్నాయి ఒక రకంగా. ఇది ఒక చెప్తాను చూడండి మేడం. ఇదేంటంటే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఈ త్రూ దిస్ ఈ యొక్క డిబేట్ ద్వారా, ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉండేవి చెప్పాలన్నట్టు. సింగిల్స్ మీ నంబర్ మేడం ఇప్పటికి కూడా నంబర్ ఇంకా ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే ఏపీలో. ఎందుకంటే ఈ రోజు మనం ఆస్ట్రేలియా చదువు గురించి తెలుసుకుందాం, డౌట్ లేదు. కాకపోతే ఈ రోజు మనం అన్ని చేద్దాం. కాకపోతే ఏంటంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే ఎడ్యుకేషన్ లో ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇదే మీతో కూడా నేను ఒక చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాము. ఒక సింగిల్ టీచరు 5 సబ్జెక్ట్స్ చెప్పడము, అక్కడ 5 క్లాసెస్ అక్కడే కూర్చోవడము అనేది డెఫినెట్లీ దీని మీద ఏపీ చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే గతంలో ఉన్నట్టే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే డెఫినెట్లీ డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువైపోతారు, పిల్లలకి క్రీమ్ రాదు. ఈ రోజు మనం వెళ్ళి ఈ రోజు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్టడీ చేసేటప్పుడు నేను అనుకుంటున్నాను వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఇక్కడ గానీ పిల్లలకు గానీ ఇవ్వగలిగితే, ఆ యొక్క సిస్టమ్ లో చేంజెస్ తీసుకురాగలిగితే థింగ్స్ విల్ బి గుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే కేవలము ఐటీ సెక్టార్ అనేది ఒక్క కైండ్ మేడం, అది ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇప్పుడు చాలా విషయాల మీద కూడా మనం ధ్యాస